లాస్ట్కు నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయానండి. ఎందుకు ఈ భూమి మీద బ్రతకడము, ఈ సమస్యలకు తట్టుకోలేక ఫ్యాన్ దగ్గర కూడా ఉరేసుకోవడానికి వెళ్ళిపోయానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇవాళ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన పర్సన్ని పరిచయం చేయబోతున్నాను. సో ఆ పర్సన్ ఎవరు అంటే దేవదాస్ గారు. ఇతను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డాడు. మరి ఇవన్నీ ఎలా జరిగాయంటే కారణం ఏంటి అంటే ఒకే ఒకటి, వెస్టీజ్ అనే కంపెనీ. ఈ కంపెనీలో అతను లక్షల్లో సంపాదిస్తూ ప్రతి నెల వేలల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాడు. మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ మేము ముందుంచబోతున్నాను ఈ వీడియోలో. దయచేసి ప్రతి ఒక్కరు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే దేవదాస్ గారు. నమస్తే అండి గణేష్ గారు. బాగున్నారా? బాగున్నామండి. ఓకే. అయితే మీ గురించి నేను కొన్ని వాక్యాలు విన్నాను. అంటే వెస్టీజ్లో మీరు మంచిగా సక్సెస్ అయ్యారు అని, మంచి టీం వచ్చింది అని, అండ్ దీనికంటే బిఫోర్ మీరు రైతుగా చాలా కష్టాలు పడ్డారని, ఇంకా వివిధ రకాల కంపెనీలో చేశారని, ఇలా ఎన్నెన్నో విన్నాను. 100% సూటిగా అడుగుతాను సార్, మీరు సూటిగా ఆన్సర్ చెప్పాలి. ఏమంటారు? ఓకే సార్, చెప్తాను సార్. ఓకేనా? ఓకే అండి. ఎలా మొదలు పెట్టారు, మీరు పుట్టింది ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఈ వెస్టీజ్ బిజినెస్లోకి మీరు ఏ విధంగా వచ్చారు, మీకు అవకాశం ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది అనే దాని గురించి మీరు ఫ్యూ వర్డ్స్ మీరు మాట్లాడండి. ఓకేనా? ఓకే, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి దేవదాస్ అండి. మాది మార్కాపురం దగ్గర బొడిచెర్ల అండి, ప్రకాశం జిల్లా మాది. వెస్టీజ్లోకి రాకముందు నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని. అయితే వెస్టీజ్లోకి రావడానికి కారణం ఏంటంటే, నేను నా పొలంలో వచ్చేసి పత్తి నాటుకున్నాను. పత్తి నాటుకొని ఒక 3 నెలల పైరైన తర్వాత నేను తెలియక దానికి గడ్డి మందు తెచ్చి కొట్టాను. గడ్డి మందు తెచ్చి కొట్టడం వల్ల ఆ పత్తి మొత్తం ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత నేను ఏం చేయాలని నాకు దిక్కు తోసక మరలా నేను అంతకుముందు వెస్టీజ్ పనిచేశాను కాబట్టి వెస్టీజ్ కంపెనీలోకి వెళ్ళి అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్ 2 సార్లు స్ప్రే చేశానండి. ఒక 10 డేస్ తర్వాత పత్తి మళ్ళా కొత్త ఆకు సిగుర్లతో, కొత్త గోడతో స్టార్ట్ అయింది. ఆ పత్తి మళ్ళా నేత పత్తి ఎలా వచ్చిందో అలాగా వచ్చిందండి ఆ పత్తి. అయితే ఈ వెస్టీజ్ కంపెనీలో ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఉన్నాయని నా పత్తి వల్ల నాకు ఆ రిజల్ట్ పనితనం కనిపించింది. కాబట్టి నేను ఈ వెస్టీజ్ కంపెనీ వాడుకుంటే మన పొలానికి సంబంధించిన ప్రోడక్ట్ వాడాం కాబట్టి రిజల్ట్ కనిపించింది. కాబట్టి ఈ కంపెనీలో నేను పని చేసుకుంటే కూడా నాకు డబ్బులు వస్తాయని ఒక ఆలోచన వచ్చింది. అయితే నాకు ఈ వెస్టీజ్ కంపెనీ పరిచయం చేసింది నా గ్రేట్ లీడర్ వచ్చేసి వెంకట్ సార్ అండి. అయితే ఆ సారు ఆ వెస్టీజ్ కంపెనీ నాకు పరిచయం చేశారు. అయితే ఒక 10 నిమిషాలు నా టెస్ట్ మనీ చెప్తాను, వినండి సార్. ఓకే సార్? ఓకే. అంటే మీరు బిఫోర్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇది చెప్తారా? ఓకే. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు సార్ మీరు? నేను అంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ పెరల్స్ అనే ఒక కంపెనీలో పనిచేశాను. ఆ పెరల్స్ అనే కంపెనీలో దాదాపు 10 సంవత్సరాలు కష్టపడితే దాంట్లో ₹1 రాలేదండి. తర్వాత ఆ పెరల్స్ కంపెనీ 2007లో సెబీ ఆర్బీలకు పెరల్స్ బురుడని పేపర్లో వచ్చేసిన తర్వాత ఆ కంపెనీని బ్యాన్ చేశారు. అయితే కస్టమర్స్ వచ్చేసి నేను దాదాపు 25 లక్షల అమౌంట్ కట్టించాను పెరల్స్ కంపెనీలో డబ్బులు. ఆ 25 లక్షలు కట్టించిన తర్వాత కస్టమర్స్ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి రోజు గొడవలేనండి. అయితే ఈ పెరల్స్ కంపెనీలో డబ్బులు కట్టించిన వాళ్ళు 3 సంవత్సరాలు నరక ఏతన పడ్డాను. చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా కష్టాలు పరిస్థితులు ఎదుర్కొని లాస్ట్కు నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయానండి. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎందుకు ఈ భూమి మీద బ్రతకడము, ఈ కస్టమర్లు బాగా ఇబ్బందులు పెడుతున్నారు, ఈ సమస్యలకు తట్టుకోలేక ఫ్యాన్ దగ్గర కూడా ఉరేసుకోవడానికి వెళ్ళిపోయానండి. అయితే నేను మరలా ఆలోచించి, పిల్లల కోసం ఆలోచించి, నేను పలానోడు ఇలా అప్పులు చేసి వెళ్ళిపోయాడని అనుకుంటారని చెప్పేసి నేను మరలా రిజెక్ట్ అయ్యి పిల్లల కోసం, భార్య కోసం చూసుకొని నేను ఆ ఫ్యాన్కు తాడు కట్టుకున్నది మళ్ళా తీసేసుకొని సరే బ్రతికుంటే ఎలాగనో తీర్చగలుగుతానని చెప్పేసి నేను చిన్నగా మరలా వచ్చేసి నేను పెరల్స్ కంపెనీ కొన్నాళ్ళు చేసి 10 సంవత్సరాలు చేసిన తర్వాత ₹1 ఇన్కమ్ తీసుకోలేదు. దానివల్ల దాదాపు ఒక 20 లక్షలు నష్టపోయాను. తర్వాత వచ్చేసి మరలా ఈ ప్రాబ్లంలో నుండి బయటపడడానికి ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యాను. తర్వాత రామేల్
హెచ్సిఎల్ ఇండస్ట్రీ లిమిటెడ్ దాదాపు 25 కంపెనీలు చేశాను, కానీ నా జీవితంలో ఎక్కడ కూడా బాగుపడింది లేదండి, నష్టపోయాను. ఇది రియల్ అండి, ఇది రియలు. అయితే వెస్టీజ్ కంపెనీకి నేను ఎలా వచ్చానంటే, ఈ ఆర్థిక ప్రాబ్లమ్స్ వెస్టీజ్ కంపెనీ ద్వారా సాల్వ్ అవుతాయనే నమ్మకంతో వచ్చాను. ఎలా వచ్చానంటే, వెస్టీజ్ కంపెనీలో నా ప్రోడక్టు పొలానికి నా ప్రోడక్ట్లో వాడిన తర్వాత దాని రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టి ఈ ప్రోడక్టు మరలా నేను హెల్త్కి కూడా వాడాను. హెల్త్కి ఏంటంటే, నా కిడ్నీ ప్రాబ్లమ్స్ 3 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు ఉండగా ఆ కిడ్నీ ప్రాబ్లంకి వచ్చేసి నేను ప్యాక్సాయిల్ ఒకటి వాడాను, కిడ్నీ హెల్త్ ఒకటి వాడాను, గ్యానోడర్మా ఒకటి వాడాను, తర్వాత వచ్చేసి అలోవీరా ఆమ్లా, ఈ 5 ప్రోడక్ట్లు ఒక 6 నెలలు వాడిన తర్వాత పూర్తిగా క్లియర్ అయిపోయిందండి. నా కిడ్నీ స్టోన్స్ లేదు, చాలా మోషన్స్ ఇది యూరిన్ పోసేటప్పుడు భయంకరమైన నొప్పితో అల్లాడిపోయామని అలాంటి ప్రాబ్లం కూడా ఎస్టీజీ కంపెనీ ప్రోడక్ట్ సాల్వ్ చేసిందండి. అంతకన్నా ఇంకా ఈ భూమి మీద నేను చెప్పదలసింది అదేనండి. అయితే ఈ యొక్క వెస్టీజ్ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఈ 13 నెలల జర్నీలో నేను ఈ వెస్టీజ్ కంపెనీ ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకున్నాను దాని గురించి నేను ఒక 15 నిమిషాలు చెప్తానండి. అయితే వెస్టీజ్ కంపెనీలో నేను స్టార్టింగు ఒక 40,000 బిజినెస్ చేస్తే నాకు ఫస్ట్ మంత్ వచ్చిన చెక్ వచ్చేసి 31,240 రూపాయలు వచ్చిందండి. ఫస్ట్ నెలలోనా? ఫస్ట్ నెల ఎంత వచ్చింది? 31,240 రూపాయలు. అంటే నెలంతా పనిచేస్తే ఓకే ఓకే ఓకే. అయితే టోటల్లో నేను తీసుకున్న 13 నెలల్లో తీసుకున్న ఇన్కమ్ 6,80,000 అండి. అదే వెస్టీజ్ కంపెనీలోకి నేను చేరకపోతే ఆర్థిక బాధలతో చనిపోయేవాడిని, వాస్తవంగా ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయేవాడిని. ఈరోజు నాకు వెస్టీజ్ కంపెనీ బ్రతికిచ్చింది. తర్వాత దీంట్లో గ్యారంటీగా ఒక మంచి లైఫ్ ఉంది. తర్వాత దీంట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. 10 మందికి మన ద్వారా అవకాశం ఇవ్వచ్చని వెస్టీజ్లోకి వచ్చానండి. నా ద్వారా ఈరోజు నా టీం వచ్చేసి 6,400 మంది టీం ఉన్నారు. నా ద్వారా కొందరికి 15,000 తీసుకునేవాళ్ళు, 20,000 తీసుకునేవాళ్ళు, 30,000 తీసుకునేవాళ్ళు, 64,000 తీసుకునేవాళ్ళు, 45,000 తీసుకునేవాళ్ళు, దాదాపు ఒక 40 మంది నా టీంలో ఇన్కమ్ తీసుకునేవాళ్ళు పర్సన్స్ ఉన్నారండి. మీరు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నారు కదా, ఎంత హైయెస్ట్ ఇన్కమ్ అంటే ఇప్పటి వరకు మీరు వెస్టీజ్ ద్వారా ఇప్పటివరకు ఎంత సంపాదించారు ఈ 13 నెలల్లో? 6,80,000 అండి. 6,80,000 6,80,000 సంపాదించారు ఏంటి 13 నెలల్లో? వావ్, సూపర్. మీరు హైయెస్ట్ అంటే మీకు ప్రతి నెల ఎంత ఇన్కమ్ వస్తుంది సార్ ఆన్ యావరేజ్గా? 75,000 వస్తుందండి ప్రతి నెల. ప్రతి నెల 75,000 ప్రతి నెల? అంటే ఇప్పుడు మీ అండర్లో ఎంతమంది ఉన్నారు? 6,441 మంది ఉన్నారు. ఓ, అంటే నాకు ఒక డౌట్ సార్, మా అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా వెస్టీజ్ బిజినెస్ చేయాలి అంటే ఏమన్నా చదువు కానీ ఇట్లా ఏమన్నా ఉండాలా సార్? ఏమి చదువు అవసరం లేదు సార్. అంటే మీరు ఎంత చదువుకున్నారు? నేను వచ్చేసి 5వ తరగతి చదివినాను సార్. 5వ తరగతి చదువుకుంటూనే 13 నెలల్లో 6 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు, నెలకి 75,000 తీసుకుంటున్నారు. అంటే సార్ ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు బయట ఎంబీఏలు, డిగ్రీలు, బీటెక్లు ఇట్లా డిఫరెంట్ చదువులు చదివినా కూడా బయట అవకాశాలు లేవు కదా సార్. మరి వాళ్ళకి మీరు ఏ సందేశం ఇస్తారు సార్? వెస్టీజ్ కంపెనీ ద్వారా 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఇక్కడ జీతంలో జీవితం ఉంది, జీవితం లేదు. కానీ వెస్టీజ్ కంపెనీలో జీవితం ఉంది, 10 మందికి మనం అవకాశం ఇవ్వచ్చని ఈ యొక్క కాన్సెప్ట్తో నేను వచ్చానండి వెస్టీజ్లోకి. ఓకే ఓకే. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే, ఒక చదువుతో అవసరం లేదు, రూపాయి పెట్టుబడి పెట్టే పని లేదు, హ్యాపీగా ఎవరైనా చేయొచ్చు. అంటే 18+ ఉండాలా? 18 బిలో ఉన్న ఎట్లా తర్వాతనే సార్ 18+ ఉండాలి. ఓకే, 18+ ఉండాలి. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, వెస్టీజ్లో ప్రొడక్ట్ బాగా రేటు ఉంటాయి అంటారు. మరి ఆ రేటు ఉంటాయి అనే దానికి అంటే మీరు ఏం చెప్తారు సార్? రేటు ఉంటాయి అనే దానికి మీరు ఏం చెప్తారు? అసలు రేటు ఎక్కువ ఉంది అనే వాళ్ళకి. ఓకే సార్, ఈరోజు మన పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నామా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నామా సార్? అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే పిల్లలకు చదువు సరిగా చెప్పారని చెప్పేసి మనం గవర్నమెంట్ స్కూల్కి పంపం. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని మన పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పేసి అక్కడికి పంపుతున్నాం. ఇక్కడ వెస్టీజ్ ప్రోడక్ట్ వచ్చేసి నాణ్యత ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అలాంటి ఏమి ఉండదండి, మంచి బ్రాండ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఎవరి చేత డబ్బులు కట్టించడం, ఎవరిని మోసం చేయటంలా. తర్వాత దీంట్లో సిఎన్సీ ఆఫర్ అని ఒకటి ఉంటుంది. 4 నెలలు కంటిన్యూగా ఉంటే 5వ నెలలో 3,000 సామాన్లు ఫ్రీగా ఇస్తుంది. ఏంటి సార్ 4 నెలలు కొంటే
నాలుగు నెలలు కంటిన్యూగా కొంటే కంపెనీ 5వ నెలలో 3,000 సామాన్లు ఫ్రీగా ఇస్తుంది. అంటే ఎంత కొనాలి మనము ప్రతి నెల? 3,200 పెట్టి కొనుక్కుంటే టోటల్ మీద ప్రతి నెల నీకు 90 రూపాయలు అకౌంట్లో పడుతుంది. 300 సామాన్లు ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ నీకు 5వ నెలలో 3,000 సామాన్లు ఫ్రీగా ఇస్తుంది. ఓకే ఓకే సూపర్. టోటల్ మీకు 50%కి సామాన్ వచ్చినట్టు. అదే బయట ప్రోడక్ట్ నువ్వు వాడుతున్నావు, బయట ప్రోడక్ట్ వల్ల కెమికల్ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి ప్రాబ్లం ఉంటుంది. ఈరోజు వెస్టీజ్ కంపెనీలో నూనె ఉంది, వంట నూనె. సపోజ్ మీరు బయట ఫ్రీడమ్ వాడుతున్నారు, అదే ఫ్రీడమ్ గింజలు వచ్చేసి కేజీ 80 రూపాయలు ఉన్నాయి. 5 కేజీలు తీసుకుంటే 1 కేజీ నూనె అవుతుంది. అయితే దాని కాస్ట్ వచ్చేసి 1 కేజీ 600 అవుతుంది. అదే వెస్టీజ్ కంపెనీలో రైస్ బ్రాండ్ ఆయిల్ తౌడులో నుండి తీస్తారు, 2 కేజీలు వచ్చేసి 540 రూపాయలండి. ఏది క్వాలిటీ ఉందో మీరే చూసుకోండి సార్. అది అంటే ఇప్పుడు బయట ఏదైతే మనకి బయట దొరుకుతుందో రిఫైన్ ఆయిల్స్ ఉన్నాయి కదా సార్, బయట ఫ్రీడమ్ కానీ పామ్ ఆయిల్ కానీ ఈ శనగ నూనెలు కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ఆయిల్స్ మీరు ఏమంటున్నారు, కెమికల్స్ అంటున్నారు కదా, మరి అవి కెమికల్స్ అని అంటున్నారు, బాగానే ఉంది. ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ కెమికల్ కాదు అని ఏ విధంగా చెప్తారు మీరు జనాలకి? ఇక్కడ నిర్ధారణం ఏంటంటే వెస్టీజ్ కంపెనీలో ఉండే ఆయిల్ ఫ్రిడ్జ్లో పెట్టండి, మనం బయట తెచ్చుకునే ఆయిల్ ఫ్రిడ్జ్లో పెట్టండి. బయటది గడ్డ కడుతుంది, మంది గడ్డ కట్టదు. అదే క్వాలిటీ. అంటే అదే డెమో అంటారు మీరు. అంటే ఇప్పుడు బయటది మనకి ఆటోమేటిక్, అవును అది బయట ఇప్పుడు నార్మల్ కప్లో పెట్టినా కూడా బయట అది గడ్డ కట్టిపోద్ది, ఫ్రిడ్జ్లో పెడితే ఆటోమేటిక్ గడ్డిది. కానీ వెస్టీజ్లో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టదా అసలే? అంటే అలా కూడా ఓకే, ఇది ఒక డెమో లాగా అనమాట, అంతేనా? డెమో లాగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా చాలామంది అంటున్నారు వెస్టేజ్ ఫేక్ అని. వెస్టేజ్ ఫేక్ అని బయట వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తారు వెస్టేజ్ జెన్యూన్ అని? ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా, ఏమైనా లైసెన్స్లు ఉన్నాయా, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉందా? ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది కంపెనీ? ఈ కంపెనీ 2004లో వచ్చిందండి. ఈ కంపెనీ 11 దేశాల్లో ఉంది. తర్వాత ఫిక్కీలో మెంబర్షిప్ ఉంది కంపెనీ. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్. ఈ కంపెనీలో ఫిక్కీలో మెంబర్షిప్ ఉన్న కంపెనీ 54 దేశాల్లో బిజినెస్ చేసుకోవచ్చని ఆ యొక్క దేశం వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు ఈ కంపెనీకి. ఓకే. తర్వాత వచ్చేసి నేను ఒక కస్టమర్స్కు 10 సంవత్సరాల నుండి పిల్లలు లేరండి. అయితే ఆ కస్టమర్ పీస్వాడి ప్రాబ్లంతో చాలా భయంకరంగా ఇబ్బంది పడుతుంది. 10 సంవత్సరాల నుండి నరకయాతన పడుతుంటే నేను వెస్టీజ్ కంపెనీలో దాదాపు 4,800 పెట్టేసి ఒక ప్రోడక్ట్ ఇప్పించాను. ఈరోజు 3 నెలల నుండి వాడుతున్నారు. వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళ ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అయింది. సూపర్ సార్. అంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు, అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిలో కెమికల్ ఉందా లేదా అనేది ఏ విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు అన్నారు ఆయిల్లో అంటే ఓకే ఫ్రిడ్జ్లో పెట్టి చూస్తారు, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డెమో వేయొచ్చా? ఉన్నాయి సార్. ప్యాక్స్ ఆయిల్ ఉంది, డెమో. ప్రతి ఒక్క దానికి. టీ ఉంది, డెమో వేయచ్చు. తర్వాత హెయిర్ ఆయిల్ ఉంది, డెమో చూపించవచ్చు. పేస్ట్కు డెమో చూపించవచ్చు. ప్రతి ఐటమ్స్కు డెమో చూపించచ్చు మన దాంట్లో. ఓకే ఓకే సూపర్. అంటే ప్రతి ఒక్కటి ఇది కెమికల్ కాదు అని మనం ప్రూవ్ చేయొచ్చు, నిరూపించవచ్చు. ఓకే ఎక్సలెంట్ సార్. నాకు ఒక డౌట్ సార్, మీరు అసలు ఏం చదువుకోలేదు, అసలు అంటే 5వ తరగతి అంటే అది సాధారణంగా 5వ తరగతి. ఇప్పుడున్న రోజుల్లో డిగ్రీలో ఎన్నెన్నో రకాల పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, కానీ బయటకు వచ్చి చూస్తే అవకాశం లేవు. మరి ఆ యువతకి ఈ మన వెస్టీజ్ కంపెనీలో చేస్తే మంచి గౌరవం కానీ మంచి ఇన్కమ్ కానీ వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది సార్, 100% ఉంది సార్. అంటే వీళ్ళు 1,00,000 రూపాయలు తీసుకోవాలనుకో, ఎంత వర్క్ చేస్తే 1,00,000 వస్తాయి? ఐ మీన్ ఎన్ని నెలలు చేయాలి, లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఎన్నో సంవత్సరాలు పని లేదు సార్. గట్టిగా ఒక 8 నెలలు గిన కష్టపడితే నెలకు 1,00,000 రూపాయలు 100% తీసుకోవచ్చు. ఇది గ్యారంటీ. నెలకి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చా? 100%. ఓకే ఓకే సూపర్ సార్, ఎక్సలెంట్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే జనరల్గా మనకి బయట ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ చెప్పారు మీరు. ఓకే సూపర్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ బయట ట్రెండ్ నడుస్తుంది ఏంటి? ట్రెండ్ ఇట్ మీన్స్ చాలామంది జాబ్స్ పోతున్నాయి, చాలామందికి చాలా ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇట్లా కొన్ని లక్షల అప్పు ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చాలా లక్షల అప్పులను తీర్చుకున్నారు, అంటే కేవలం వెస్టేజ్ మీదే తీర్చుకున్నారా? నాకు టోటల్ మీద ఈ 13 నెలల్లో 6,70,000 వస్తే 4,80,000 వెస్టీజ్ కంపెనీ ద్వారా నేను అప్పులు తీర్చుకున్నానండి. వాస్తవంగా వెస్టీజ్ కంపెనీలో గిన నాకు ఈ అవకాశం రాకపోతే, ఇది రియాలిటీగా చెప్తున్నాను, ఈ భూమి మీద నుండి నేను చనిపోయేవాడిని. ఇది రియల్ అండి, రియల్.
ఇది మాకు నిజంగా వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి అంటే పెద్దగా చదువులు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, ఎటువంటి ఏజ్తో లిమిట్ కూడా ఏం లేదు, 18+ ఉంటే సరిపోయింది. ఒకవేళ 18 లోపు ఉన్న వాళ్ళు ఒకవేళ ఐడి తీసుకొని చేయాలంటే ఎలా సార్, పాసిబిలిటీ ఏమైనా ఉందా? అంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఇట్లా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చా సార్. ఇప్పుడు ఒక ఇంటర్ చదువుతున్న వ్యక్తి ఉంటాడు, అతనికి 18 ఉండవు కదా, మరి అతను చేయాలనే ఆలోచన ఉన్నా కూడా, అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూసా, భార్గవియ ఏదో నేమ్ ఉంది, అమ్మాయి 9th 10th చదువుతుంది, మరి ఆ అమ్మాయి ప్రెసెంట్ నెలకి ₹1,00,000 తీసుకుంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఐడి వేసుకొని చేసుకుంటుంది. అంటే అలా కూడా చేసుకోవచ్చా? ఓకే, సూపర్. అయితే 10th ఇంటర్ ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వర్క్ అంటే ఏముంటుంది సార్? ఇక్కడ ఏం లేదు సార్, ఫస్ట్ మనం ప్రోడక్ట్ వాడుకుంటాం, మనకు నచ్చిందని వేరే వాళ్ళకి షేర్ చేస్తాం సార్. ఇక్కడ షాప్ చేంజ్ అయితే ఇక్కడ మన జీవితాలు మారిపోతాయి. అంటే షాప్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలి, అంటే మనం కొనేది బయట కొనేది మానుకొని ఈ షాప్లో తీసుకుంటే మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వచ్చింది. ఓకే, షాప్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఇటు అంటే మనకి ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు కదా. టోటల్గా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్? 450 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి సార్. హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, వాటర్ ప్యూరిఫై, ఎయిర్ ప్యూరిఫై, ఇలా 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో నిజంగా అండి చాలా అద్భుతంగా, సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు ఎక్సలెంట్. సో నిజంగా ఎందుకంటే ఎటువంటి చదువు లేకుండా ఏం లేకుండా ఒక మంచి సూసైడ్ చేసుకొని చనిపోయేంత రేంజ్లో ఉన్న పర్సన్, అలాంటి పర్సన్ ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండి అతని కింద ఆల్మోస్ట్ ఎంతమంది సార్? 6,000కు పైగా, 6,400 మంది సార్. 6,400 మందికి ఒక అవకాశాన్ని కల్పించి ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే నిజంగా సార్ ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్, మంచి సక్సెస్ తీసుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ సార్ వెస్టీజ్లో నా గోల్ వచ్చేసి డిసెంబర్ నాటి క్రౌన్ కావాలి, 2026 డిసెంబర్కు నేను ఒక కార్ తీసుకోవాలి, టాటా పంచ్. తర్వాత వచ్చేసి నేను 2027 ఎండింగ్ నాటికి ఒక ఇల్లు కట్టుకోవాలని, ఒక 20 లక్షలతో ఒక ఇల్లు కట్టుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను సార్. మన దేశం కానీ వేరే దేశాలు కానీ అక్రాస్ ద వరల్డ్, సో 11 దేశాల్లో మన వెస్టీజ్ కంపెనీ ఉందన్నారు. మరి ఈ వెస్టీజ్ కంపెనీలో ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు? 5 కోట్ల మంది పనిచేస్తున్నారు సార్. 5 కోట్ల మంది అంటే వీరిలో ఓన్లీ చదువు లేని వాళ్ళు, ఎటువంటి సో అర్హత లేని వాళ్ళే ఉన్నారా, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారా? దీంట్లో ఎంఆర్ఓస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైల్వే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, పూర్తిగా చదువు లేని వాళ్ళు కూడా వెస్టీజ్ కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ఓకే సార్, సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి వాళ్ళైనా చేయొచ్చు. సో ఆ మనిషి ప్రాణాలతో ఉండి 18 సంవత్సరాలు దాటితే సరిపోయింది. ఓకే, నిజంగా సో ఇలాంటి గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వన్స్ అగైన్, సో మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో మీ డ్రీమ్ 100% ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన వ్యూవర్స్కి చెప్తున్న మాట ఏంటంటే, సో మీరు కనుక సో మంచిగా ఈ బిజినెస్ గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు, సో సార్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఏ సార్? ఇవ్వండి సార్. ఓకే, సార్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారా, మీరు తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ ఏదన్నా కూడా క్లారిఫికేషన్ తీసుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకొని ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి తప్పకుండా. సో ఈ వీడియో మీకు ఎంతగా యూస్ఫుల్ అయిందనేది కింద కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.